హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి మై వెస్టేజ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. పార్ట్ టైంగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికే ట్రై చేయండి. నెలకు జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష లేకుండా డైరెక్ట్గా జాబ్ ఇస్తున్నారు. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే మై వెస్టేజ్ అనే కంపెనీ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం వర్క్ ఆన్లైన్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు వర్క్ చేయొచ్చు అనమాట. కోయంబత్తూరు, తమిళనాడు, ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 1 డే అగో అంటే ఒక రోజు కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు వరకు 40 అప్లికేషన్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అలాగే పార్ట్ టైం వర్క్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఈ యొక్క జాబ్ని దివ్య గారు అనే వ్యక్తి మనకి ఈ యొక్క జాబ్ని తీయడం జరిగింది వెస్టేజ్ కంపెనీ నుంచి. అలాగే సీమోర్ డీటెయిల్స్ చూసుకుంటే కంపెనీ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వి సజెస్టెడ్ యువర్ ఎంటైర్ డీటెయిల్స్ ఇయర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ రిమోట్ రోల్ ఫర్ ఏ పార్ట్ టైం వర్క్ ఎట్ వెస్టేజ్. సో ఇదైతే ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, అలాగే పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. అది కూడా వెస్టేజ్ కంపెనీలో అనేసి చెప్పడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనమాట. అలాగే నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నీడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విల్లింగ్ టు లెర్న్ నాలెడ్జ్. సో ఇక్కడ మీరు జాయిన్ అవుతూ కూడా నేర్చుకోవచ్చు అనమాట. తమిళ్ పీపుల్స్ ఓన్లీ నీడెడ్. సో తమిళ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో మన సబ్స్క్రైబ్స్, అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే మీకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫ్లూయెంట్గా రావాలండి ఇంగ్లీష్. సో ఫ్లూయెంట్గా వస్తేనే ఈ యొక్క జాబ్ అనేది మీరు చేయగలుగుతారు. అలాగే అడ్వాంటేజెస్ ఫర్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ విత్ యువర్ అవైలబుల్ టైం. సో మీకు నచ్చిన టైంలోనే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ యొక్క జాబ్లో జాయిన్ అవ్వచ్చు. రీచ్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. సో మీ యొక్క గోల్స్ని, డ్రీమ్స్ని రీచ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ
పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.